మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. యూరోపియన్ కంట్రీస్తో జరిగినటువంటి అగ్రిమెంట్స్ వల్ల కావచ్చు, లేదు అంటే ఈవీ కార్స్ మీద రేట్లు తగ్గించడం కావచ్చు, మొత్తం మీద అయితే అతి త్వరలో చాలా కార్స్కి రేట్లు తగ్గబోతున్నాయి అని వినిపిస్తోంది న్యూస్. అసలు ఇందులో నిజమెంత? ఒకవేళ తగ్గితే ఏ కార్లు తగ్గుతాయి? ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. ఏ కార్స్ తగ్గబోతున్నాయా అండి రేట్స్? చిన్న కార్లు తగ్గబోతున్నాయా, లేకపోతే ప్రీమియం కార్లు తగ్గబోతున్నాయా, లేదు అంటే ఈవీ కార్లు మాత్రమేనా? ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్తో మనకు జరిగినటువంటి అగ్రిమెంట్స్ వల్ల ప్రీమియం కార్లు అంటే పెద్ద పెద్ద కార్లు, మర్సిడీస్ కావచ్చు, BMW, ఆడి ఇలాంటి కార్స్ అన్నీ కూడా చాలా కాస్ట్ తగ్గుతాయి, ఆల్మోస్ట్ 50% తగ్గుతాయి అంటున్నారు. నిజమెంత అసలు ఇందులో? డెఫినెట్ గా చూద్దామండి. ముందు మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు కార్ రేటు తగ్గిపోతున్నాయా? ఇది ప్యూర్లీ స్పెక్యులేషన్ అండి. ఎందుకంటే సాధారణ వ్యూవర్ ఇది thumbnail చూసో టైటిల్ చూస్తే ఫస్ట్ ఈ అనాలిసిస్ ఏంటంటే ఏ నిర్ధారిత ఆధారాలు ఏవీ లేవండి. GST 2.0 మనకి ఏదైతే లాస్ట్ సెప్టెంబర్ లో వచ్చిందో అది మేజర్ ట్యాక్స్ రిఫార్మ్ చేంజ్ అండి. అది మాత్రమే కార్ల ప్రైస్ ని నిర్ధారితంగా తగ్గించింది. దాని ద్వారా ప్రొడక్షన్ పెరిగింది, కార్లు కూడా కొంచెం ఉపశమనం ఇచ్చాయి. సో మీడియం స్మాల్ బయర్స్. సో అది మించి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఈ 2026-27 బడ్జెట్ లో ఎటువంటి డైరెక్ట్ ఇంపాక్ట్ లేదండి. సో కార్ రేట్లు పడిపోతున్నాయనే మాట అవాస్తవం. కాకపోతే మీరు చాలా నీట్ గా చెప్పారు. ఆ విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఏంటంటే మనకి ఇండో యూరో ట్రేడ్ ఏదైతే 2 దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్న ఇండో యూరోపియన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేది ఒక కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు డిస్కషన్ చేసిన సందర్భంగా ఇందులో ఒక ప్రధాన ఒప్పందం ఏంటంటే లగ్జరీ కార్స్. సో క్లియర్ గా అందులో డిఫైన్ చేశారు 70 లక్షలు అండ్ అబౌవ్. సో 70 లక్షలు అండ్ అబౌవ్ అంటే మీరు ఎంతమంది ఆ సెగ్మెంట్ లోకి వస్తారంటే 90% ఆఫ్ కార్ బయర్స్ ఆరండి. సో కాబట్టి ఫస్ట్ థింగ్ అది తీసేద్దాం. ఆ 10% బయర్స్ కాకుండా ఇంకొక 10% మేబీ ఆ సెగ్మెంట్ లోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకో నాకు మెర్సిడీస్ బెంజ్ కొనాలని ఒక ఆశ ఉండేది అనుకోండి. ఇంత ముందు మెర్సిడీస్ బెంజ్ కొనాలంటే 110% అంటే ఫుల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ కార్ అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యూరోప్ లోనే ఫుల్లీ మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇంపోర్ట్ చేసుకుంటే 110% ఇంపోర్ట్ డ్యూటీ ఉండే కారు ఈరోజు 40% వరకు తగ్గే ఛాన్స్ ఉంది. అంటే 70% ఇంపోర్ట్ డ్యూటీ. సో ఖచ్చితంగా ఒక 70 లక్షల పైన అంటే ₹1,00,00,000 పెట్టేది బహుశా 80 lakhs అంటే ఒక 20 lakhs తగ్గే అవకాశం ఉంది అక్కడ. సో ఇటువంటి మార్పులు ఉన్నాయి. కాబట్టి మీరు వోక్స్ వ్యాగన్, BMW, ఆడి, మెర్సిడెస్ బెంజ్ లాంటి యూరోపియన్ మార్కెట్ మీద మీకు నిజంగా ఇష్టం ఉన్నా, అదే కాకుండా ఆటోమొబైల్స్ లో క్రేజ్ ఏంటంటే బైక్స్ కూడా ఉన్నాయండి. డ్యూకాటి, BMW, కవాసకి. సో ఇవి కొన్ని బైక్స్ కూడా ఉన్నాయి యూరోపియన్ లో బాగా ఫేమస్ అయిన. సో ఇందులో ఈ లగ్జరీ సెగ్మెంట్ లో ఉండే కార్స్ మనకు ఇంపోర్ట్ డ్యూటీ తగ్గడం వల్ల, అందులో ఇంకా ఏ డేట్ నుంచి అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఆ చర్చల వల్ల ఒక మార్కెట్ మూడ్ ఏంటంటే అవి రావడం, యూరోపియన్ కార్స్ ఇక్కడ డైరెక్ట్ గా ఉండడం వల్ల ఇండియాలో కార్ రేట్లు తగ్గుతాయి అనుకుంటారు, కానీ అది 70 lakh బిలో కార్ కి ఎటువంటి తేడా ఉండదు. కాకపోతే ఒక % ఆఫ్ పీపుల్ ఆ మధ్యలో ఉంటారు. ఒక 50 lakh కార్ కొనాలి ఈ రోజు, ఒక ఇన్నోవా క్రిస్టోనా ఒక లాంటి వాళ్ళు కొంచెం అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అరే కొంచెం రేట్లు తగ్గుతున్నాయి కదా, వై నాట్ యూరోపియన్ కార్ అని ఒక షిఫ్ట్ ఉంది తప్ప సాధారణ మధ్య తరగతి అంటే 80% మంది ఇండియాలో కొనే కార్ సెగ్మెంట్ రేంజ్ బిలో 15 lakhs అండి. 20 lakhs, 30 lakhs కార్ రేంజ్ లో దాదాపు 70-80% కార్లు ఉన్నాయి. వారికి ఏ రేటు చేంజ్ కాదు, అది కూడా నేను చెప్తాను. సో ఇది యూరోపియన్. దాంట్లో ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కార్స్ కూడా సబ్జెక్ట్ టు కరెక్షన్. 2,50,000 కార్స్, 3,50,000 అంతవరకే ఉందండి లిమిట్. ఆ ఇంపోర్ట్ డ్యూటీ వేవ్ ఆఫ్ కూడా. సో ఒక్కసారిగా మొత్తం ఇండియాలో యూరోప్ కార్లు తిరిగేంత అవకాశం కూడా లేదండి. అది 2.5 lakh కార్స్. ఆ తర్వాత ఆ ఫస్ట్ 250 అయిన తర్వాత మళ్ళీ 110% డ్యూటీ ఉంటుంది. సో ఇవన్నీ కండిషన్ సప్లైలు చాలా మందికి తెలియకపోవచ్చు. అది కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీదే కదండి, ఆన్ రోడ్ ప్రైస్ మీద కాదు కదా. ఆన్ రోడ్ ప్రైస్ వేరే అండి. అది ఎక్స్షోరూమ్. మనం ఎప్పుడు కూడా లోకల్ గా రోడ్ మీద దొరికే కట్టే ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్సెస్, దే ఆర్ సబ్జెక్ట్ టు ద ప్రైస్ ఆన్ విచ్ ఇట్ ఈస్ బాట్. అదేం చేంజ్ ఉండదండి. ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్. అది 60 లక్షల రూపాయలు ఉంటే ఇంతకు ముందు 1,20,00,000 పెట్టి కొనేవాళ్ళు. సో అది 110% హైక్ తో కొనేవాళ్ళు కదా. ఇప్పుడు అది కాస్త 90-80 వరకు వచ్చేస్తుంది. సో అది 2 కండిషన్ సప్లై. సో ఇక థర్డ్ సెగ్మెంట్ మనం తీసుకుంటే
నేను చూసింది ఏంటంటే ఈ బడ్జెట్ లో ప్రముఖంగా నేను చూసింది అంటే ఈవీ పార్ట్స్, యా సోలార్ ప్యానెల్స్ అయితేనేమి, ఈవీ కార్స్ లో వాడే బ్యాటరీస్ కానీ ఇటువంటి ఐటమ్స్ లో ఇంపోర్ట్ డ్యూటీ బహుశా మనం చాలా మటుకు ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇండియాలో లోకల్ మార్కెట్ ని ఇందాక మనం యూరోపియన్ ట్రేడ్ లో ఒక డేటా పాయింట్ మర్చిపోయానండి. ఈ కార్స్ లో ఈవీ కార్స్ నాట్ అప్లికబుల్. ఎందుకంటే లోకల్ గా మన మార్కెట్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈవీ కార్స్ ని ఈ ఇంపోర్ట్ డ్యూటీ మినహాయింపు నుంచి తీసేశారు. సో అది ఎంత పెద్ద అమౌంట్ ఉన్నా కూడా ఈవీ కార్ ఇంపోర్ట్ ఉంటే డ్యూటీ అనేది అలా ఉంటుంది. సో ఇండియన్ మార్కెట్ లో ఈవీని ప్రోత్సహించాలి, సోలార్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 10% చేశారు ఇంపోర్ట్ డ్యూటీని, 20 to 10. దీనివల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది, ఈవీ కార్స్ కొంచెం చీప్ కాబోతుంది. సో ఇదొక డేటా పాయింట్. ఖచ్చితంగా ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఖచ్చితంగా ప్రైస్ అనేది కొంచెం తగ్గే Correct. అవకాశం ఉంటుంది. సో ఈ డేటా పాయింట్స్ జిఎస్టీ 2.0 బడ్జెట్ లో ఉన్న ఇండో యూరోపియన్ ట్రేడ్ అగ్రిమెంట్, ఈవీ రిలాక్సేషన్ తప్ప నాకు ఏ కారణాలు కనపడట్లేదు. పైపచ్చు నేను ఇంకొక రివర్స్ చెప్తాను ఏంటంటే, ఎప్పుడు చూడని విధంగా మనము 12.2 lakh crores అలొకేషన్ చూసాం క్యాపిటల్ బడ్జెట్ కి, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్. అంటే ఒక సాధారణ అంటే ఆస్పిరెంట్ అంటే ఇండియా డెవలప్ కావాలని కోరుకునే ప్రతి ఇండియన్ కూడా లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ కోరుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే హైవేస్ బిల్డ్ చేయడము, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ బిల్డ్ కావడం మీద అత్యధికంగా ఫోకస్ పెట్టడం గవర్నమెంట్, విచ్ మీన్స్ లార్జ్ రోడ్స్, లార్జ్ రైల్ నెట్వర్క్స్. సో రోడ్స్ పెరుగుతున్నాయి అంటే మోర్ ఆప్షన్స్ ఫర్ కార్స్, అంటే కార్స్ ఇంకా ప్రొడక్షన్ పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి అది ఒక గుడ్ న్యూస్. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రాస్పర్ అవుతుంది. సో దాని ప్రకారంగా ప్రైసెస్ కొంచెం కూడా కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇట్ బేస్డ్ ఆన్ డిమాండ్. ఇప్పుడు కన్స్యూమర్స్ ఎక్కువ కార్లు కోరుకున్నారనుకోండి, ఆటోమేటికల్ గా ప్రైస్ పెరుగుతుంది. సో మళ్ళీ వాళ్ళు ప్రొడక్షన్ కూడా పెంచారనుకోండి, టూ మెనీ కార్ సప్లైలో ఉన్నాయనుకోండి, బట్ మనకంటే తెలివైన వాళ్ళండి కార్ కంపెనీలు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ డిమాండ్ ని పోగొట్టుకోరు. 100 కార్ల డిమాండ్ ఉంటే 80 కార్లు మాత్రమే. మీరు ఎప్పుడైనా కార్ కొనండి, మీరు ఎప్పుడు కార్ అడగండి, సార్ 3 months వెయిట్ టైం, 6 months వెయిట్ టైం, అసలు వెయిటింగ్ పీరియడ్ లేకుండా వెంటనే ఇవ్వరు, చాలా రేర్ అది. అప్పుడు కరెక్ట్. సో ఆ డిమాండ్ ని వాళ్ళు క్రియేట్ ఎప్పుడు పెట్టుకుంటారు, మనకంటే తెలియగల వాళ్ళు. కాబట్టి నేనైతే ఇప్పుడు అమాంతంగా ఏదో కార్ రేట్ పడిపోతాయి, ఇప్పుడు కొనడం ఆపేసి 6 నెలల తర్వాత కొందాము, ఇలాంటి అంచనాలు నేను అనుకోవట్లేదు. ఇవి డేటా పాయింట్స్. సో చూడాలి అంటే ఈ సెంటిమెంట్ కి కార్ల కంపెనీలు ఎలా రియాక్ట్ అవుతాయి, ఈవీ ప్రైసెస్ కి ఎలా కరెక్షన్స్ వస్తాయి, ఓవరాల్ ఎలా ఉంటుంది అని మనం డెఫినెట్ గా రావు రోజుల్లో డిస్కస్ చేద్దాం. అంటే ఈవీ కార్స్ కి రేట్లు తగ్గిపోయినాయి అనుకోండి, అప్పుడు నార్మల్ కార్స్ జోలికి అంత తొందరగా వెళ్ళరు కాబట్టి ఏమన్నా డౌన్ చేస్తారా, కొంచెం ఏమన్నా ప్రైస్ ని తగ్గిస్తారా, ఆ అవకాశం ఏమన్నా ఉందా? ఇందులో 2 points ఉన్నాయండి. సో ఈ ప్రైసింగ్ గేమ్ లేకుండా కూడా ఈవీ కార్స్ మీద ఇంకా జనాలకు కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే పెట్రోల్ ఏ మారుమూల ప్రాంతంలో అయినా పెట్రోల్ తీసుకోవచ్చు, డీజిల్ పెట్రోల్ ఈజీగా దొరికిపోతాయి. ఎస్, కార్ ఏదైనా సర్వీస్ కానీ రిపేర్ వస్తే మెట్రో నగరాల్లో మాత్రమే, అందులో కూడా చాలా డెడికేటెడ్ సర్వీస్ సెంటర్లోనే దొరుకుతుంది. మన ఇండియన్ రోడ్స్ ఊర్లలో ఇంకా అంత ఈజీగా ఈవీ కార్ కొనాలంత నమ్మకం లేదు. దానికి ఒక 200-300 kilometers వస్తాయి ఛార్జింగ్ దొరకకుంటే. కాబట్టి మీరు బడ్జెట్ లో మీరు చూస్తే ప్రముఖంగా ప్రస్తావించింది ఏంటంటే, ఈ హైవే ఎక్స్పాన్షన్స్ తో పాటు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ చాలా ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ చేస్తేనే ఈవీ కార్ మార్కెట్, కార్ కంటే మెయిన్ 2-wheeler మార్కెట్ కూడా ఎక్స్పాండ్ అయ్యి మనకు కొంచెం ఊరటనిస్తుంది అనేది చూసాము. సో కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ అయ్యే వరకు ఈవీ మార్కెట్ అంత ఈజీగా ఈ ట్రెడిషనల్ పెట్రోల్ అండ్ డీజిల్ మార్కెట్ ని ఇంకా మారకపోవచ్చు అండి. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. రైట్ అండి, లెట్ us see మీరు చెప్పినట్టు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.